వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉద్దేశిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోత రాతలపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేపట్టారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా దిగజారిన రాతలు రాస్తున్నాడంటూ రాధాకృష్ణపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు దుమ్మెత్తిపోశారు. వైఎస్ఆర్సీపీ నాయకులే లక్ష్యంగా వారి కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేసి తగిన విధంగా శిక్షించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని రాధాకృష్ణ రోత రాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ రాసేది కొత్త పలుకులు కావు, అవి చెత్త పలుకులంటూ ఊరూరా ర్యాలీలు చేశారు. రాధాకృష్ణ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాతలు రాయాలని హెచ్చరించారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, ఇది ముమ్మాటికి బ్రోకరిజమే అన్నారు. ఇక ఏబిఎన్ రాధాకృష్ణ చిత్రాలతో ఉన్న ప్లకార్డ్స్కు నిప్పు పెట్టారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. రాష్ట్రంలో ఏ మహిళను దూషించినా చర్యలు తీసుకుంటామని పలుమార్లు డైలాగులు కొట్టిన నారా లోకేష్, హోంమంత్రి అనిత ఏబిఎన్పై, రాధాకృష్ణపై ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని నిలదీశారు. ఎందుకంటే మేము అక్కడికి పోతుంటే పోలీసుకి సంబంధం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ గొడవ చేశామా? ఏబిఎన్ రాధాకృష్ణ రోతరాతలపై వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని రెండవ రోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు నిరసనకు దిగారు. శాంతియుతంగా ఆందోళన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన కుమార్తె పూజిత పట్ల దురుసుగా ప్రవర్తించారు పోలీసులు. వీరి తీరును తీవ్రంగా ఖండించారు తండ్రి, కుమార్తె. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియచేయటం తమ హక్కు అని, రాజ్యాంగబద్ధంగానే నిరసన తెలుపుతున్నామని పోలీసులకు తెలిపారు. పోలీసులు ఇంకా అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన కుమార్తె పూజిత రెడ్డి కూడా తీవ్రంగా ప్రతిఘటించారు. తప్పుడు రాతలు రాసిన రాధాకృష్ణపై కేసులు పెట్టకుండా తమను అడ్డుకోవడం ఏంటని పోలీసులను నిలదీశారు. మీరు అక్కడికి పోయిన తర్వాత మీరు అక్కడ ఏదైనా గొడవ చేస్తాను, గందరగోళం చేస్తాను, మీరు ప్రొటెక్షన్ కానీ మేము రోడ్ల మీద ప్రొటెక్షన్ ఆపేస్తాం. ఎక్కడ ఉందా? ఎంత దూరం ఉందండి ఆఫీస్ నుంచి? వాడెవడో కూర్చున్నాడు, రమ్మను మొగాడైతే నీకు ధైర్యం ఉంటే, నువ్వు మగాడు అయితే, మీ రాధాకృష్ణ మగాడు అయితే బ్యారికేడ్కి యువతలకు వచ్చి మాట్లాడండి ఎవడైనా సరే. పొరపాటు లేదన్నా చంద్రబాబు నాయుడు అన్నా ఒప్పుకుంటాను, కానీ ఏబిఎన్ అంటే నేను ఒప్పుకోను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎంత దిగజారిపోయారు అని అంటే, మీరు మమ్మల్ని కాదు, పాపం ఇంటికి వెళ్ళి మీ భార్యలను, మీ చెల్లెలుంటే అడిగి, నాయన దీన్ని మీరు సమర్థిస్తారా అని అడిగితే వాళ్ళు మిమ్మల్ని అందరినీ ముగ్గురిని ముఖం మీద కొడతారు. మీ భార్య ముగ్గురిని కొడతారు. చంద్రబాబు భార్య కొడుతుంది, ఆ పవన్ కళ్యాణ్ అమ్మాయి, ఇప్పుడుండే అమ్మాయి కొడుతుంది, పాతోళ్ళు కొడతారు, దాంతో పాటు లోకేష్ భార్య కొడుతుంది, దారిని ఆడవాళ్ళందరూ కొడతారు. నీకు ధైర్యం ఉంటే నువ్వు మగాడు జర్నలిస్టులు అని చెప్పుకొని జర్నలిజం ముసుగులో
చేసినటువంటి వ్యాఖ్యలు ఏబిఎన్లో చూస్తే కనీసం అవి నోట్తో మాట్లాడడానికి కూడా మా మహిళలకు చాలా సిగ్గుగా అసహ్యంగా ఉంది. అటువంటి వ్యాఖ్యలు చేసి ఈ రకమైనటువంటి వాళ్ళని కూటమి ప్రభుత్వం పోలీసులు వెనకేసుకొని రావడం ఎంతో సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఇక్కడ చూస్తే కేవలం మగవాళ్ళ కంటే మహిళా పోలీసులు ఎక్కువ ఉన్నారు. అంటే ఆడవాళ్ళు వస్తారని మాకంటే ముందు వాళ్ళకే తెలుసు. మేము ఇంత ఘోరమైన మాటలు మాట్లాడాం మహిళల గురించి, అందుకని మహిళలు ఖచ్చితంగా వస్తారని చెప్పి ముందే జాగ్రత్త పడ్డాడు మహిళా పోలీసులు అందరినీ పిలిపించుకొని. అంటే తెలుసు, తెలియక చేసే తప్పులు కాదు, తెలిసే కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఆడవాళ్ళ మీద ఎటు పడితే అటు మాట్లాడే వాళ్ళని వెనకేసుకొస్తారా? ఎవరికైనా కొంచెమైనా సిగ్గుందా? కొంచెమైనా ఆలోచన ఉందా? ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు కేవలం ఒక మహిళనే కాదు, ఈరోజు మనం సమాజంలో ఉన్నాం, మనకి ఎన్నో అనుబంధాలు బాంధవ్యాలు ఉన్నాయి. మొగుడు పిల్లల అనుబంధాన్ని తల్లి చెల్లిని అవమానించేలాగా మాట్లాడినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణని ఎందుకు వెనకేసుకు రావాల్సి వస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం? మీకు ఎందుకు అవసరం వచ్చింది? అంటే మీరు చేస్తున్న పనులు చేసిన వాళ్ళు చట్టానికి అతీతులా? మీరు చేస్తున్న పనులు చేసే వాళ్ళు ఏమన్నా మాట్లాడొచ్చనా? మీరు చేస్తున్న పనులు చేసే వాళ్ళకి శిక్షలు ఉండవా? అందుకని దాన్ని అడ్డుకొని ఆపడానికి వచ్చిన మహిళల మీద పోలీసులు చేత ఆపిస్తారా? ఎంతమంది మహిళలను ఆపారండి ఈరోజు? మా చేతిలో ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? మేమేమైనా గొడవలకు వచ్చామా? ఈరోజు పోలీసులు వచ్చి గొడవ చేశారు, మేము చేయలేదు. కాబట్టి మీరు చేసినటువంటి తప్పు మీకు తెలుసు కాబట్టి వెంటనే ఏబిఎన్ రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పి ఈ వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలి. అంతవరకు ఈ ఉద్యమం ఆగదు.